ఏలూరు జిల్లా కలెక్టరేట్ వారి ఆఫీస్ నందు స్పందన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం కలిసి కౌలు రైతులకు చట్టపరంగా కౌలు రైతుల చట్టం ప్రభుత్వం తీసుకురావాలని, కౌలు రైతులకు హామీ లేని రుణాలు ఇప్పించాలని, కౌలు రైతులకు హామీ లేని రుణాలు ఇప్పించాలని, కౌలు రైతులు ఆత్మహత్యల నుండి కాపాడాలని, తక్షణమే దీనిపై ప్రభుత్వం శాసనసభలో చట్టం తీసుకురావాలని డిమాండ్స్ తో స్టేట్ పాలసీలో భాగంగా ఈ రోజు ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, ఏలూరు జిల్లా సిసిఐ కార్యదర్శి మనవ కృష్ణ చైతన్య, కడుపు కన్నయ్య, కూచిపూడి నాగేశ్వరరావు, తక్కెళ్లపాటి ప్రసాద్, సిసిఐ జిల్లా కార్యదర్శి హేమశంకర్, కారం దారయ్య, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సమగ్రమైన కౌలు చట్టాన్ని రక్షించాలి. వ్యవసాయం చేసే కౌలు రైతుల లోన్లు, నూతన వ్యవసాయ కౌలు చట్టాన్ని రావాలి. నూతన వ్యవసాయ నిబంధనలు కానీ అనుకూలంగా లేకపోవటం వల్ల ఈవేళ ప్రతి 40 నిమిషాలకే రాష్ట్రంలో, దేశంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలకి కారణం ఏంటనేది పాలకులు ఎంత మొత్తుకున్నా కౌలు రైతులు పరిశీలన చేయట్లేదు. ముఖ్యంగా ఆత్మహత్యలు నివారించాలంటే వ్యవసాయం చేసే కౌలు రైతులందరికీ కౌలు కార్డులు ఇవ్వాలి, ఇచ్చిన కార్డులకి సంబంధించి లోన్స్ ఇవ్వాలి, వీళ్ళని కౌలు రైతులుగా గుర్తింపు పొందే విధంగా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం రైతు రిజిస్ట్రీ అనే ఒక నిబంధన తీసుకొచ్చింది. కౌలు రైతుకు కూడా కార్డు ఇచ్చి ఇతన్ని కూడా ఆ రిజిస్ట్రీలో చేర్చాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సహాయాలు కౌలు రైతులకు అందట్లేదు. ఖచ్చితంగా కౌలు రైతులకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే రైతు భరోసా, పిఎం కిసాన్ నిధులు కౌలు రైతులకు అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దొంతా కృష్ణ, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి. అట్లాగే ఉంటాయి, అట్లాంటి పరపతి సౌకర్యం కల్పించమని చెప్పేసి కౌలు రైతుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ కౌలు రైతులకు సంబంధించి ఐడెంటిటీ కార్డు ఇచ్చేటప్పుడు అందులో భూమి ఎవరైతే ఇస్తున్నారో ఆ భూమికి సంబంధించిన రైతు కూడా విల్లింగ్తోనే ఈ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టడం వల్ల రాష్ట్రం మొత్తం మీద కౌలు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ నిబంధన తొలగించాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కౌలు రైతుకి సంబంధించి అతనికి వ్యవసాయ పరపతితో పాటు ఇతర సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకపోతే వ్యవసాయ రంగంలో ఇవాళ 180% కౌలు రైతులే ఉన్నారు. ఆ రూపంగా రక్షించకపోతే కౌలు రైతుని వ్యవసాయం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి చర్యలు కూడా తక్షణం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.